ఏవేవో కోరుకుంటూ 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 సతమతం అయిపోతూ ఉంటుంది. అది మనసు యొక్క స్వభావం. అర్థమైందే? అదే మనసు యొక్క స్వభావం. అంతేకాదు, ఇంకొక అడుగు ముందుకేద్దాం. అసలు మనస్సు అంటే ఇది కూడా ఆలోచించాలి. నది అంటే ఏంటండి? నీటి ప్రవాహం. అవునా? అవునా కదా? నీటి ప్రవాహాన్ని నది అని అంటాం. మనస్సు అంటే ఏంటో తెలుసా? ఆలోచనల ప్రవాహమే మనస్సు. గులాబీ పువ్వు వచ్చింది అదొక మనస్సు, కొండలు వచ్చింది అదొక మనస్సు, అరుణాచలేశ్వరుడు వచ్చాడు అదొక మనస్సు, కృష్ణుడు వచ్చాడు అదొక మనస్సు, స్వామీజీ వచ్చాడు అదొక మనస్సు. అంటే ఆలోచనలు, ఒక్కొక్క ఆలోచన, గులాబీ పువ్వు ఆలోచన, అరుణాచలేశ్వరుడు ఆలోచన, కృష్ణుడు ఆలోచన, కొండ ఆలోచన, స్వామీజీ ఆలోచన, బంగారు కొండ ఆలోచన. ఈ ఆలోచనలన్నీ కూడా మనస్సులో ఒక్కొక్క ఆలోచనలు. ఈ ఆలోచనలు నిరంతరం కదిలిపోతూ ఉంటాయి. మనస్సు ఒక ఆలోచనకే పరిమితమైంది అనుకోండి, అక్కడ కూడా మనస్సు చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి, మనస్సు యొక్క స్థితి ఎప్పుడు రూపాన్ని పుట్టించుకుంటూ ఉండాలి, అప్పుడు అది బ్రతుకుతుంది. అర్థమైందే? అంతేకాకుండా ఒక్క రూపంతో పరిమితమైంది అనుకోండి, అక్కడ కూడా చచ్చిపోతుంది. అందుకని మనస్సు ఏం చేస్తుంది? రూపం పుట్టించుకుని దాటేసి ఇంకో రూపానికి దాటి ఇంకో రూపానికి దాటి ఆ పరుగులు తీస్తూ ఉంటుంది. అది మనస్సు యొక్క స్థితి. అర్థమైందా మీకు? మనస్సు అంటే అది ఎప్పుడు నిరంతరం పరుగులు తీస్తూనే ఉంటుంది, నిలబడదు. నిలబడింది అక్కడ చచ్చిపోతుంది మనస్సు, పడిపోతుంది. అందుకని నిలకడ లేనిది మనస్సు. ఏమండి మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? అసలు వాయువుని బంధిస్తే మనస్సు ఎందుకు మన కాళ్ళ దగ్గరకు వచ్చేయాలి? అది గొప్పతనం. ఈ వాయువు అనేటువంటిది తండ్రి. ఈ వాయువు ఎవరు? తండ్రి. ఎవరికి? మనస్సుకి. కాబట్టి మనస్సు అనేటువంటిది ఒక మహాకోతి. ఆ కోతికి రాముడు దొరికాడా? అదేంటి? మోక్షమే. కాముడు దొరికాడా? బంధమే. కాబట్టి ఇక్కడ కూడా మనం గమనించవలసింది, ఆ హనుమ ఎవరికి కుమారుడు? వాయుదేవుడికి కుమారుడు. హనుమంతుడు మనస్సుకి సంకేతం, చిహ్నం. కాబట్టి మనస్సు కూడా ఎక్కడి నుంచి పుట్టింది? మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం. ఇవన్నీ వానరాలే. కాళ్ళు చేతులు ఇవన్నీ ఏదో పోచేట్లు చేస్తున్నాయి. చేతులు గెలుతుంది, కాళ్ళు ఎక్కడికో వెళ్తుంది, నోట్లో నాలుగు అలా తిరుగుతూ ఉంటుంది, ఏదో పళ్ళు పోతాయి అనుకుంటుంటారు. ఏదో ఎన్ని వానరాలే, ఎన్ని చిన్న చిన్న పిల్లపోతులు. ఈ పిల్లపోతులకి లోపల పెద్ద పోత ఒకటి ఏంటది? అది రామాయణం ఎక్కడో ఉందనుకోకండి, ఇదే రామాయణం. ఈ పిల్లపోతులకి అన్నిటికీ పెద్ద పోత ఎక్కడుంది? లోపల ఉంది. ఎవరది? మనస్సు. ఆ మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? వాతాత్మజం వానరయూధ ముఖ్యం. ఈ వానరాలన్నిటికీ, వానర యూధులందరికీ కూడా ముఖ్యుడు ఎవరు? హనుమ. మనస్సు, కోతి. ఆ మనస్సు లోపల ఉంది. ఆ మనస్సు ఎక్కడి నుంచి పుట్టింది? వాయుతత్వం నుంచి పుట్టింది. అర్థమైందే? ఇప్పుడు మనస్సు ఎందుకు పరిగిస్తుంది అని అంటే, వాయువులో ఉండే లక్షణమే కదా, తండ్రిలో ఉండే లక్షణమే కదా కొడుకులో ఉంటుంది. ఆ మనస్సు యొక్క తండ్రి వాయుదేవుడు శుభ్రంగా పరుగులు తీస్తున్నాడు రోజు. అవునా కదా? లోపలికి వెళ్తున్నాడు, బయటకు వస్తున్నాడు, అక్కడ తిరుగుతున్నాడు, ఎవడెవడు ముక్కుల్లోకి వెళ్తున్నాడు, ఎవడెవడు ఎక్కడి నుంచో వస్తున్నాడు, ఎక్కడికెక్కడికో వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు, కదులుతున్నాడు, నడుస్తున్నాడు, పరిగెడుతున్నాడు, గందరగోళాలు చేస్తున్నాడు. గమనించండి, వాడు కదులుతున్నాడు కనుక వాడి కొడుకైన మనస్సు కూడా కదులుతూ ఉన్నాడు. ఒక్కొక్కసారి అదే గాలి భీభత్సం సృష్టిస్తుంది, తుఫాన్. అవునా? ప్రళయం సృష్టిస్తుంది. అలాగని వాడి కొడుకు కూడా మన మనస్సు లోపల ఉంది. వాడు ఒక్కోసారి బీభత్సం సృష్టిస్తాడా లేదా? అది తండ్రి యొక్క పోలిక. అలాగే ఇప్పుడు మనస్సు అనే కొడుకుని మన దగ్గరికి లాగాలనుకోండి, మనం ఏం చేయాలి? తండ్రిని దగ్గరికి లాగాలి. తండ్రి ఏం చేస్తాడు? అని లాక్కొస్తాడు. ఈ తండ్రి ఎవరు? వాయు. వాయురోధనా మన జాలపక్షివ రోధ సాధనం. మీకు అర్థమైందా? ఇప్పుడు ఈ మనస్సు అనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ప్రాణాన్ని బంధిస్తే మనస్సు ఎక్కడున్నా వచ్చి అక్కడ పడిపోతుంది. అప్పుడు అర్థం చేసుకోండి. ఇప్పుడు అర్థం చేసుకోండి. ఆ మనస్సుని వాయు రోధనం వల్ల మనస్సుని బంధించవచ్చు. ఎలాగ? జాల పక్షి వచ్చి ఒక జాలంలో పట్టినటువంటి పక్షి ఎలాగైతే ఆ జాలం నుంచి బయటకు వెళ్ళిపోవడానికి, ఆ వల నుంచి బయటకు వెళ్ళిపోయి స్వేచ్ఛగా విహరించడానికి తాపత్రయపడిపోతుందో, అరుస్తుందో, అలాగే ఈ మనస్సు కూడా వాయువుని ఎప్పుడైతే బంధించామో ఈ వలలోకి వచ్చి చిక్కుకు పడిపోతుంది ఆ మనస్సు. ఇంకా మళ్ళీ ఏం చేస్తుంది? ప్రాణం పీల్చుకుంటే ఈ వలను వదిలేసి మళ్ళీ ఎగురుతుంది ఎక్కడికి. మళ్ళీ పిలవాలనుకుంటే మళ్ళీ వస్తుంది. కానీ ఒక గొప్ప విచిత్రం ఏంటంటే, బయట పక్షి తెలుసుకుంటుంది,
ఏంటంటే అయ్య బాబు ఇది మల పన్యాగ్రహ లోపల పడిపోయాను, ఇంకెప్పుడు ఇక్కడికి రావు ఈ పరిసర ప్రాంతాలకి అని చెప్పి తెలుసుకుని మళ్ళీ రాదు. కానీ లోపల ఉండే మనస్సు అనే పక్షిని చూసారా, మీరు ఎన్నిసార్లు వలలు పని దాని లోపల పెట్టినంతసేపు పడుతుంది, వలనంగానే మళ్ళీ వెళ్ళిపోతుంది. దానికి బుద్ధి జ్ఞానం ఉండదు. అది మనస్సు యొక్క స్థితి, అది మనోధర్మ స్థితి. కాబట్టి ఆ మనస్సును అర్థం చేసుకుంటే మనం ఆ మనస్సుని సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, అసలు ఈ వాయువుకి మనస్సుకి ఎందుకు అంత సన్నిహిత సంబంధం? వాయువుని బంధిస్తే మనస్సు ఎందుకు పరిగెత్తుకు రావాలి అంటే ఇక్కడ రమణ మహర్షి అంటారు, చిత్త వాయవ చిత్క్రియాయుత శాఖయోర్ద్వయి శక్తి మూలక. ఒక చెట్టు కొలిసింది అనుకోండి, ఆ చెట్టుకి 2 శాఖలు ఇలా ఉన్నాయనుకోండి, ఇటు ఒక శాఖ ఇటు ఒక శాఖ. అయితే ఈ 2 శాఖలు ఉన్నా దాని మూలం మటుకు ఒకటే, కాండం ఒకటే, మూలం ఒకటే, దానికి 2 శాఖలు. కాబట్టి ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మాయా అనేటువంటిదే ఈ సృష్టిని తయారు చేసింది. మాయా అనేదే ఈ సృష్టిని తయారు చేసింది. ఈ మాయా అనేటువంటి శక్తిలో సత్వ, రజస్సు, తమస్సు అనేటువంటి 3 గుణాలు ఉన్నాయి. ఇవి సత్వ, రజస్సు, తమస్సు. ఈ సత్వరజస్తమో గుణాలు ఉన్నాయి చూసారా, ఈ సత్వరజస్తమో గుణాలతో కూడుకున్నటువంటి మాయలో సత్వగుణం నుంచి మనస్సు అనేటువంటిది పుట్టింది, రజోగుణం నుంచి ప్రాణం అనేది పుట్టింది. అర్థమైందే? రజోగుణం నుంచి ప్రాణం పుట్టింది, గుర్తుపెట్టుకోండి. సత్వగుణం నుంచి మనస్సు, బుద్ధి ఇవి పుట్టాయి. రజోగుణం నుంచి ప్రాణం పుట్టింది, తమో గుణం నుంచి ఈ శరీరం పుట్టింది, జడ పదార్థమైన ఈ శరీరం. కాబట్టి మాయా అనేటువంటి 3 గుణాల నుంచి ఇక్కడ 3 వస్తువులు పుట్టాయి. ఏమిటి? తమో గుణం నుంచి ఈ భౌతికమైన ప్రకృతి, ఈ దేహం, మాంసం, ఎముకలు, కండరాలు, రక్తము ఇవన్నీ కూడా పుట్టాయి తమో గుణం నుంచి, మాయ యొక్క తమో గుణం నుంచి. మాయ యొక్క రజోగుణం నుంచి ఈ దేహం ఆడడానికి కావలసినటువంటి ప్రాణశక్తి పుట్టింది. మాయ యొక్క సత్వగుణం నుంచి ఈ దేహాన్ని తీసుకుని శుభ్రంగా ప్రపంచంలో తిరగడానికి కావలసిన మానసిక శక్తి, బుద్ధి శక్తి ఇవన్నీ సత్వగుణం నుంచి. కాబట్టి ఇప్పుడు ఈ దేహానికి, ప్రాణానికి, మనస్సుకి అన్నింటికీ మూలం ఏమిటి? మాయా. ఈ మాయ నుంచి దేహము అనేటువంటి ఒక కాండం వచ్చింది, ఆ కాండంలో ప్రాణము, మనస్సు అనేటువంటి 2 శాఖలు. కాబట్టి చిత్తవాయవ చిత్క్రియాయుతా అంటే వాయువుకి మనస్సుకి ఎందుకు అంత సన్నిహిత సంబంధం, దేహానికి ఎందుకు అంత సన్నిహిత సంబంధం? చూడండి, వాయువుని కొంతసేపు ఆపితే మనస్సు కంట్రోల్లోకి వస్తుంది, మితిమీరి ఆపేస్తే దేహం కూడా పోతుంది. కాబట్టి ఇవన్నీ కలిసి ఉన్నాయి, అవునా? ప్రాణాన్ని కొంతసేపు బంధిస్తే ఎక్కడ తగులిన మనసైనా సరే పరిగెత్తుకొచ్చి ఇక్కడ పడిపోతుంది. ఎక్కువసేపు ఆపే ప్రయత్నం చేసి మితిమీరిపోయాం అనుకోండి, ఏమైపోతుంది? ఇక మనసు ఉండదు, దేహము ఉండదు. కాబట్టి మాయా అనేటువంటి గుణంలో అన్ని శక్తులు యుతమై ఉన్నాయి, సంయుక్తమై ఉన్నాయి, కలిసి ఉన్నాయి. కాబట్టి దేన్ని విభజించడానికి లేదు. కాబట్టి ఈ మర్మాన్ని రమణ మహర్షి మనకిచ్చి ప్రాణాన్ని సరిగ్గా అర్థం చేసుకోమన్నారు. ప్రాణాన్ని కనుక నువ్వు అర్థం చేసుకుని దాన్ని లాగావా సూత్రాన్ని, మనస్సు వచ్చి పడిపోతుంది. ఎంత లాగాలి? ఎక్కువ లాగేసినప్పుడు దేహం కూడా పట్టుకుపోతుంది, ఇది కూడా పీక్కుపోతుంది, పెళ్ళపించుకుపోతుంది దీన్ని కూడా. అదే గాలి ఎక్కువ కొట్టిందనుకోండి, చెట్టు ఊరు మొత్తం వేర్లతో సహా లేకపోతుంది. అంత ఎక్కువగా ఆపేకు గాలిని, ఎంత ఆపితే మనస్సు నీ వశంలోకి వస్తుంది అలా. అర్థమైందా? యతో యతో నిశ్చరతి తతస్తతో నియమ్యేతత్ ఆత్మవశ్యం నయేత్ మనః. కృష్ణుడు కూడా అదే అర్జునుడికి జ్ఞానయోగంలో ఒక మాట అంటారు. అర్జునుడు అడుగుతాడు, ఏమిటో కృష్ణ, నా మనస్సుని నాలో లీనం చేసేటట్టు నిలబడట్లేదు మనస్సుని. అంటే ఇబ్బంది లేదు, అది అభ్యాసం వల్ల వస్తుంది. నీ మనస్సు పారిపోయే ప్రయత్నం చేస్తుంది. ఎందుకని? ఇప్పుడు మధ్యలో నిలబడ్డాడు కదా భార్యకి భర్తకి, వాడు బతికుండాలంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉండి వాడు శుభ్రంగా డబ్బు సంపాదించి కాఫీ టీ తాగి, చెల్లెమ్మ నేను వస్తాను, రేపు వస్తాను, మళ్ళీ రేపు భోజనం చేయాలన్నా వాడు వచ్చిపోతూ ఉండాలంటే వాడు ఏం చేయాలి తెలుసండి? వీళ్ళిద్దరికి కలవనివ్వకుండా చూడాలి, వీళ్ళిద్దరి మధ్య గొడవ పెడుతూనే ఉండాలి ఏదో ఒకటి, అవునా? అన్నంత వరకే వాడి ఆటలు సాగుతూ ఉంటాయి. అలాగే ఈ మనస్సు కూడా ఏం చేస్తుంది తెలుసండి? నన్ను పరమాత్మని ఏకం చేసే ప్రయత్నం ఎప్పటికీ చేయనివ్వదు. అది మధ్యలో కలబడిపోయి నన్ను లాక్కెళ్ళిపోతుంది ఎక్కడికో, ఏదో బాంబేకి వెళ్ళాలి. ధ్యానంలో కూర్చున్నాను ప్రశాంతంగా, క్లిష్టలే మనహ స్వస్థత. దానికి నేను వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడల్లా మనస్సు నన్ను లాక్కుని ప్లగ్గుతో సహా పీక్కుపోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంటుంది.
అదే మాట అడిగాడు అర్జునుడు. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలభద్రం సత్యాహం నిగ్రహం మన్యే వాయువుని వస్తుష్కరం. గాలినైనా ఆపేసి ఉండగలుగుతున్నాను కానీ కృష్ణ నా మనస్సుని మటుకు నియంత్రించలేకపోతున్నానని అంటే అప్పుడు కృష్ణుడు ఒక టెక్నిక్ చెప్పాడు భగవద్గీతలో. అది కూడా మనం ఇక్కడ తీసుకురావాలి. ఏంటంటే అర్జున, ఓకే నాకు అర్థమవుతుంది, మానసిక స్థితి నాకు తెలుసు, ఎందుకంటే నేను ఒక సాధకునయ్యా, ఒక యోగిని, నాకు ఇవన్నీ అనుభవాలు ఉన్నాయి. కాబట్టి నీ మనస్సుని నీ ఆత్మ చైతన్యం మీద పెట్టే ప్రయత్నం చేసినప్పుడల్లా నీ మనస్సుకు అర్థమైపోతుంది, ఓ ఇంకా నన్ను వీడు బతకనివ్వడు, నన్ను చంపేస్తాడు శాశ్వతంగా, ఎందుకని వీడు ఎక్కడితో కలవాలో అక్కడ కలిసిపోయే ప్రయత్నం చేస్తున్నాడు అని ఇంకా విజృంభిస్తుంది. మనం సాధనలో కూర్చున్నప్పుడే మనస్సు విపరీతంగా ఉద్యమిస్తుంది. మీరు ధ్యానం చేయకపోతే దేన్ని చూస్తున్నారో దాని వెనక ఉంటుంది మనస్సు. ధ్యానం చేసేటప్పుడు ఏవేవి చూడకూడదు అన్నీ చూస్తూ ఉంటుంది. ఎందుకని ఆ మనస్సుకు తెలుసు, వీడేదో మారిపోతున్నాడు రా బాబు, వీడు మారిపోతే నా బతుకింతే బఠానీలు అనుకోవాల్సింది, నేను నా బతుకు నాశనం అయిపోతుంది, కాబట్టి వీడిని అలాగ నిలబెట్టి ఉంచితేనే నేను బతకగలని అర్థం చేసుకుంటాను. ఈ భార్యాభర్తలు ఇద్దరూ మామూలుగా మాట్లాడుకుని సరేలేండి ఇంకెందుకు రండి మనం గొడవ అనుకుంటుంది. మళ్ళీ వాడు ఇబ్బంది వస్తాడు వెళ్ళమ్మా అని అంటే అన్నయ్య ఇంకో వదిలేండి అన్నీ కూడాను, ఏదో పాపం ఆయన పనిలో ఉన్నారు, నేను నా పనిలో నన్ను వదిలేనంటే అప్పుడు అర్థం చేసుకుంటాడు ఏదో జరిగింది మొత్తం మీద రాత్రి, వీళ్ళిద్దరూ ఒకటైపోతున్నారు, ఇక నాకు రేపటి నుంచి ఇక్కడ టీవీలు కూడా ఉండవు ఏముండవు, నేను ఇలా కాదని చెప్పి చెల్లెమ్మా సరే నాకు ఎందుకులే కానీ బావు మంచోడే కానీ నిన్న ఆఫీస్ లో చూస్తుంటే ఎవరినో కావాలని చెప్పి చూసి ఫోటోలు అలా వెళ్ళాడా మీకు వెళ్ళాడా, సరే నేను ఈరోజు చూసుకున్నాను అయిపోయిందంటే కలిసిపోదాం అనుకున్నప్పుడు వాడు అర్థం చేసుకుంటాడు ఇంకా నా బతుకు చచ్చిపోతుందని, నా ఎగ్జిస్టెన్స్ పోతుందని అర్థం చేసుకుంటాడు. అప్పుడు వాడు ఏదో ఒకటి పడేస్తాడు అనమాట. అక్కడ పెడితే మళ్ళీ ఒక 10 రోజులు వీడికి టీ నీళ్లు కాఫీ నీళ్లు టిఫిన్ నీళ్లు వస్తుంటాయి. అలాగనే మీ మనస్సు కూడా చూడండి, మీరు ధ్యానం చేయకుండా బయట తిరుగుతున్నట్టే మీ మనసు ఏం అల్లరపెట్టదు, మిమ్మల్ని కూడా స్వేచ్ఛగా తీసుకోండి లాహిరి 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 అంటే తీసుకెళ్తుంటుంది. మీరెన్ని మానేసి ఇక్కడ లేదు లేకపోతే ధ్యానం చేయాలని కూర్చున్నారనుకోండి, అప్పుడు చూడండి మిమ్మల్ని ఎన్ని తిప్పులు 30 తిప్పులు పెడుతుందో, ఈడ్చుకుపోతుంది, మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలియదు అసలు. అదే అనుమానం అర్జునుడు అడిగాడు. అంటే నిజంగా చూడండి అర్జునుడు అదే అనుమానాన్ని అడిగాడు, దాని మీదనే కృష్ణుడు మాట్లాడాడంటే భగవద్గీత ఏదో యుద్ధం చేయమనా లేకపోతే ఏంటంటే భగవద్గీత యోగ శాస్త్రం మన కోసం చెప్పబడింది. కృష్ణుడు రమణ మహర్షి మన కోసం చెప్పాడు. మన సాధనలో లోపాలే మనకి ఎత్తి చూపుతున్నారు. అర్జునుడు అని ఒక పాత్రను పెట్టి వేదవ్యాసుల వారు కృష్ణుడు అనేటువంటి ఒక పాత్రను పెట్టి అర్జునుడి ద్వారా అడిగించి కృష్ణుడి ద్వారా చెప్పిస్తున్నారు. ఉపదేశాలలో కూడా శివుడనే ఒక పాత్రను పెట్టి ఋషులనే ఒక పాత్రను పెట్టి ఋషుల ద్వారా అడిగించి శివుడి ద్వారా చెప్పించారు. ఇక్కడ శివుడు చెప్పాడు, అక్కడ కృష్ణుడు చెప్పాడు. ఇద్దరు చెప్పింది ఒకటైనా వేరు వేరా? ఎప్పుడు వేరు వేరు చెప్తే ఇవన్నీ వేరు వేరుగా అన్ని ఈ వేరు ఆ వేరు 4-5 వేర్లు ఉంటాయి, అంతా ఒకటే. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి అదే తత్వాన్ని మన ముందుంచుతూ చాలా అద్భుతమైన కోణాన్ని చెప్తాయ్యా. ఈ చిత్తము, వాయువులు, దేహము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, దేహం ఇవంతా కూడా ఈ మొత్తం 3 కూడా ఈ శరీరం అంటే ఏమిటి తెలుసండి? ఇందులో 3 ఉన్నాయి. భౌతిక దేహము, ప్రాణము, మనోబుద్ధులు ఇవి కలిస్తేనే ఈ జన్మ అంతే. అయితే ఈ భౌతిక దేహము తమోగుణమైన మాయ నుంచి పుట్టింది, ప్రాణము రజోగుణం నుంచి పుట్టింది, మనోబుద్ధులు సత్వగుణం నుంచి పుట్టాయి. కాబట్టి గుణాలు వేరయ్యాయే కానీ ఈ గుణాలన్నీ కలుపుకున్న వ్యక్తి మాయ ఏదైతే ఉందో అది ఒకటే అనేది. కాబట్టి కృష్ణుడు కూడా అదే అన్నాడు, మమ మాయా దురత్యయా. అర్జున నా మాయ జోలికి వెళ్ళకు, మనోబుద్ధులు ప్రాణము దేహం జోలికి వెళ్ళకు, అది మాయ లాక్కెళ్ళిపోతుంది నిన్ను. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అర్థమైందా మీకు? నా దగ్గరికి రా అర్జున, హృస్థలే మనః స్వస్థత. నా దగ్గరకు వచ్చి నేను నేను అని ఎవరైతే అంటున్నారో అదే నేను, నా స్థానం అది. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. లోపల కూర్చొని నడిపిస్తున్నాడు పరమాత్మ. అంతః తిష్టన్ యమయతి గమయతి ఇది పరమాత్మ అంతరాత్మ. కాబట్టి ఆ లోపల ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే నేను నేను అని వ్యక్తమవుతుంది. ఆ నేను దగ్గరికి మనస్సు రావడానికి ప్రయత్నం మనం చేసే కొద్దీ ఆ మనస్సు మనల్ని కూడా కదిలించుకుని పోయే ప్రయత్నం చేస్తుంది. అందుకని ఇక్కడ రమణ మహర్షి చాలా అద్భుతంగా ఒక సాధన మనకు చెప్తున్నారు. ఆ సాధన ఏంటంటే, ఏ సాధనలో మనం కూర్చుంటే మన మనస్సుని హాయిగా మనం లోపలికి తీసుకురాగలము దాని గురించి వివరిస్తున్నారు. ఆ వివరణ మనకు 13వ శ్లోకం మనకు చెప్తుంది.
లయ వినాశనే ఉభయ రోదనే లయగతం పునర్భవతి నోమృతం ప్రాణబంధనా లీనమానసం ఏకచింతనా నాశమేద్యః కర్తురాద్యయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహో దధౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం ఫలమశాశ్వతం గతి నిరోధకం. ఓం తత్సత్. सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ शान्ति शान्ति शान्तिः. చిత్తము వాయువు అంటే మనసు ప్రాణము. రెండోది ఏమన్నారు? చిత్ క్రియాయుత అంటే చిత్ అంటే అక్కడ మళ్ళీ ఆలోచన, మనసులో పుట్టే ఆలోచన. చిత్ ప్రాణం వల్ల కలిగేటువంటి క్రియ. ప్రాణం ఏం చేస్తుందంటే కదుపుతుంది దేహాన్ని. అర్థమైతే లేదా మీకు? ప్రాణం కదుపుతుంది దేహాన్ని. ప్రాణానికి రజోగుణం నుంచి పుట్టింది కనుక రజోగుణానికి కదిలే శక్తి ఉంటుంది. రజోగుణంతో పుట్టింది కనుక ప్రాణాలు, ఈ ప్రాణం దేహాన్ని కదుపుతుంది. ప్రాణంలో స్వయంగా కదిలే శక్తి ఉంది కనుక దాంట్లో నుంచే పుట్టింది కనుక, గాలి నుంచే పుట్టింది కనుక మనస్సు అదేం చేస్తుంది? అది కూడా కదులుతుంది. కాబట్టి మనస్సులో కదిలే ఆలోచన మనస్సు యొక్క ధర్మం. కదలిక అనేటువంటిది ప్రాణ యొక్క ధర్మం. కాబట్టి మనస్సుకి రెండు గుణాలు ఉన్నాయి ఇక్కడ. కదలిక అనేది ఒకటి ఉంది, ఆలోచన అనేది ఒకటి ఉంది. ఆలోచించడం మనస్సు యొక్క ధర్మం, కదలడం కూడా మనస్సు యొక్క ధర్మం. అయితే ఆలోచించడం అనేటువంటిది బేసిక్ గా మనస్సులో కలిగేటువంటి ధర్మం. కదలిక అనేటువంటిది ప్రాణంతో కలిసినప్పుడు వచ్చే ధర్మం. కాబట్టి చిత్త వాయవ చిత్ క్రియాయుత, ఆలోచనలు కదలిక ఇవి రెండు మనస్సుకు తోడైతే ఇక మనసు నిలబడుతుందా? చెప్పండి, మనసు నిలబడుతుందా? పరిగెడుతుంది.
శాఖయోర్ద్వయీ శక్తి మూలక. అయితే ఈ మనస్సుకి ఆలోచించే గుణము, కదిలే గుణం, ఇవి రెండు కూడా మాయాశక్తి యొక్క రజోగుణము, సత్వగుణం వల్ల కలిగినటువంటి స్వభావాలు. కాబట్టి మాయా అనేటువంటిది దేన్నైనా, ఎలాగైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ రకంగా అయినా కబళించి పాడేసేటువంటి శక్తి మాయా గుణానికి ఉంది. అందుకని కృష్ణుడు కూడా మమ మాయా దురస్యయా దైవీశేషా గుణమయీ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. నన్ను పట్టుకున్నావా అర్జున, మాయను హాయిగా దాటుకోగలవు. ఒకడు చేపలు పట్టడానికి ఒక గాలం వేశాడు, అందులో ఎర తగిలించి గాలం వేశాడు. చేపలన్నీ పరిగెడుతూ ఉన్నాయి, మంచి ఫ్రెష్ వాటర్, చేపలన్నీ బాగా పరిగెడుతున్నాయి. అందులో అన్ని చేపలను కూడా ఎరొచ్చింది అనుకుంటుంటే ఒక చేపలు వచ్చే అది ఎర కాదు, మనల్ని మింగేసేదానికి కావాల్సిన ఎరది, అది వాడెవడో వేశాడు, మీకు తెలియదు, అనుభవం తక్కువ, అనుభవ శూన్యం, మీకు చిన్నపిల్లలు ఇప్పుడిప్పుడే పుట్టి నిలుతున్నారు, మీరు దాని జోలికి వెళ్ళకంటే ఈ ముసలి చేప ఇలానే చెప్తుంటుందిలే, ఈ అనుభవం వచ్చిన చేప ఉంటుంది, ఇది పెద్ద అనుభవం ఉంటుంది, ఇది ఇలా మాట్లాడుతుంది, వేదాంతం మాట్లాడుతుంది, అనవసరంగా మనకు మంచి ఆహారం అక్కడ ఎర దొరికింది అలా అంటుంది, మనం వెళ్ళి తిందామని కొన్ని చేపలు వెళ్ళాయి. అయితే కొన్ని చేపలు ఎందుకైనా మంచి దాని మాట విందామని ఆ ముసలి చేప మాటని అవి ఏం చేసిందంటే, ఏమంటే మనకు ఆహారం కావాలి కదా, ఇప్పుడు ఏదో తినాలి కదా, మనం ఎక్కడికి వెళ్తామంటే గాలానికి ఎర అంటి పెట్టి గుచ్చేసి వేశాడు, ఎరను తినడానికి వెళ్తే మనమే ఎరైపోతాం, కాబట్టి మనం ఏం చేస్తామంటే గాలం వేసిన వాడి పాదాలకి మట్టి ఉంటుంది గోరలకి, అక్కడికి వెళ్ళి వాడి పాదాలను ఆశ్రయిస్తే మనకు ఆహారం వస్తుంది, ప్రాణం నిలబడుతుంది అనేది. వాడి పాదాల దగ్గరే ఉన్న చేపలు పట్టుకోడు, కానీ ఎరగ తగులుకుందాన్ని లాగుతాడు. అలాగని కృష్ణుడు కూడా మమ మాయా దురస్యయా గాలం వేస్తున్నాను, మాయా అనే గాలం, నువ్వు దాని దగ్గరికి వెళ్ళావా అర్జున తగులుకుంటావు. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. నన్ను పొందావా, నన్ను శరణు తెచ్చావా, నన్ను పట్టుకున్నావా, ఆ గాలం నుంచి నువ్వు బయటపడిపోగలవు, మాయ నుంచి. కాబట్టి ఇక్కడ కూడా రమణ మహర్షి ఆ ఆంతరంగికమైనటువంటి అంతరంగ సాధనకు లోపలికి తీసుకెళ్తూ ఇక్కడ మనస్సుని ఎలా లోపలికి తీసుకెళ్ళాలి, అది మనకు అందదు కదా, ఎలా చేయాలనేటువంటి సాధన కోసం ఇక్కడ మాట్లాడుతున్నారు. చెప్పండి. లయ వినాశనే ఉభయ రోదనే లయగతం పునర్భవతి నోదతం ప్రాణనందనా లీనమానసం ఏకచింతనా నాశనేత్యగ. ఇక్కడ రమణ మహర్షి ప్రాణాయామ ప్రక్రియ కూడా మనకు సాధన కాదు అనేస్తున్నారు. అంటే ప్రాణాయామ ప్రక్రియ ఒక సాధన ఉంది, కానీ అది ఆంతరంగికంగా మనస్సులో తన నిజ స్వరూపాన్ని పొందడానికి కావలసిన సాధకుడికి కావలసిన సాధన కాదు, అది అక్కర్లేదు. ప్రాణాయామం ఎందుకు అని అంటే మనస్సు ఉంది ఒకటి అని గ్రహించడం కోసం మాత్రమే, కానీ మనస్సుని పూర్తిగా నీ దగ్గరికి తీసుకునేదానికి ప్రాణాయామం పనికిరాదు. ఎందుకు అని అంటే లయ వినాశనే ఉభయ రోదనే, మనస్సుని రెండు రకాలుగా రోదన చేయొచ్చు, అంటే నిరోధించవచ్చు. ఏ రకంగా? లయము, వినాశం, ఈ రెండు రకాలు. లయము అని అంటే టెంపరరీ అది పూర్తిగా అబ్జర్వ్ అవ్వడం, అంటే పడిపోవడం. మనస్సు అనేటువంటిది కొంతసేపటికి లీనం అవ్వడం. ఇప్పుడు మీరు రాత్రి పడుకున్నారు, ఏమైనా దుఃఖాలు ఉన్నాయి మీకు, బాధలు, బెంగలు, ఏమైనా అలజడి, రెండో ఆలోచన ఏమంటే లేదు, ఎందుకని ఆలోచించే మనస్సే లేదు కనుక రెండోది లేదు. మళ్ళీ ఉదయం లేచింది మనస్సు, వెంటనే అన్ని లేచినా లేదా? లేకపోతే మీరు లేవగానే గుర్తుపెట్టారు, ఏమండి నేనండి, మీ ఆవిడండి, నేనే నీ ముఖం మేలుకో, మన పిల్లలు మన ఇళ్ళని గుర్తుపెట్టుకుంటారా? లేకపోతే ఎవడైనా రాత్రి అంతా మేలుకొని మనం పడుకుంటే మరిచిపోతాం, మొత్తం అన్ని ఎగిరిపోతుంది, ఉదయం లేవగానే మీరు గుర్తు చేయాలని రోజు ఇంట్లో ఉన్న డ్యూటీ వేసుకొని మేలుకుంటున్నారా? వంతులు వేసుకుని డ్యూటీలు వేసుకుని ఈ రాత్రి మీరు పడుకుని, ఎందుకంటే రేపు లేవగానే వీళ్ళందరూ అన్ని మర్చిపోతారు, వీళ్ళకి నేను చెప్పాలి, రేపు రాత్రి నువ్వు మేలుకో నేను పడుకుంటాను, ఎవరన్నా వంతులు వేసుకుని మనం గుర్తు చేస్తున్నారా? లేదు. మనం పడుకునేటప్పుడు అందరినీ మర్చిపోతున్నాం, అన్ని పడిపోతున్నాయి, లేవగానే అన్ని లేచిపోతున్నాయి కదా. ఎవడు మనల్ని పడేయమనట్లేదు, ఎవడు మనల్ని గుర్తు తెచ్చుకోమనట్లేదు.
మనస్సు అనేది మెయిన్ స్విచ్ గుర్తుపెట్టుకోండి. అది అన్నింటినీ ముడిపెట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఆ స్విచ్ ఆపేసేవనుకోండి అన్ని ఆరిపోతాయి, అది వేసేవనుకోండి అన్ని వెలిగిపోతుంటాయి. నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా డబ్బు, నా వ్యాపారం, నాది, హోదా, ఆస్తి, అంతస్తు, పదవి, కీర్తి, ప్రతిష్ఠ, ఇవన్నీ టపటపటపట అన్ని గుర్తుకొచ్చేస్తాయి. నిన్న మొన్న అవన్నీ గుర్తుకొస్తాయి. లేదనుకోండి మొన్న ఎవరికో 1,00,000 రూపాయలు అప్పు ఇచ్చామనుకోండి, మనసు నిద్రపోయినప్పుడు అన్ని పోతాయి అనుకోండి. ఎవరు ఈ లోకంలో అప్పు ఇచ్చుకోవడాలు ఏముంటారు, ఎందుకంటే నీకు ఇచ్చింది అయిపోయిందంటే పోతుంది. మళ్ళీ ఈ రోజు నీకు గుర్తు వచ్చిందంటే అర్థం ఏంటి? వాడు వచ్చి గుర్తు చేస్తున్నాడా? అప్పు తీసుకున్నవాడు ఎవరు గుర్తు చేస్తున్నారు? నీ మనస్సే నీకు మళ్ళీ స్ఫురిస్తుంది. కాబట్టి మనస్సుని గుర్తుపెట్టుకోండి, అదొక మెయిన్ స్విచ్. అంటే నా దృష్టిలో మనస్సు అంటే నేను మనస్సుని చెప్ప మెయిన్ స్విచ్. మనసు అనేది మెయిన్ స్విచ్. ఇవన్నీ బల్బులు, భార్య, భర్త, పిల్లలు, ఇల్లు, డబ్బు, క్యాష్, ఇవి నగత్ర ఇవన్నీ కూడా చిన్న చిన్న బల్బులు అన్నమాట. ఇవన్నీ ఎప్పుడు వెలుగుతాయి? మెయిన్ స్విచ్ చేస్తే వెలుగుతుంది. అదనమాట అక్కడ ఉంది దాని పవర్ అంతా. మనస్సులోనే దాని పవర్ ఉంది. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఆ మనస్సు అనేటువంటిది గమనించండి మీరు. ఆ మనస్సు అనేటువంటి పరికరం రాత్రి నిద్రపోతుంటే ఏమీ లేవు కదా, ఉదయం లేవగానే మళ్ళీ వచ్చేసాయి కదా. ఆ నిద్రపోయింది పడుకుంది కదా నిద్రలో, దాన్ని లయము అంటారు. దాన్ని లయము అంటారు. అది కోమాలో ఉన్న వాడికి లయం అయిపోతుంది, మూర్ఛ వచ్చిన వాడికి లయం అయిపోతుంది, నిద్రపోయిన వాడికి లయం వస్తుంది. అర్థమైందా? కాబట్టి లయము అనేటువంటిది మనకు అక్కర్లేదు, అది తాత్కాలికం. అలాగే నీకు ప్రాణం బంధించాలనుకుంటే కొంతసేపు ఇంతకు ముందన్న సాధన ప్రాణబంధనాత్ లీన మానసం అన్నారు కదా, వాయురోధనాథ్ లీయతే మనహాన్ని. గాలిని ఆపి నీ మనసు ఎక్కడన్నా వచ్చేస్తున్నారు కదా, మనం గాలిని ఆపేస్తే మనసు తాత్కాలికంగా లయం పొందుతుంది. ఇంకా నాకేమొద్దు అంటుంది. మళ్ళీ గాలి ఇవ్వగానే మళ్ళీ తయారైపోతుంది వెళ్ళి. ఇటువంటి పిల్లలు ఏడుస్తుంటారు, నాకు అది కావాలమ్మా, ఇది కావాలమ్మా, ఎప్పటి నుంచి కావాలమ్మా అంటారు. రే నువ్వు ఏడవకు, నువ్వు ఊరుకో ఉండు. అమ్మ ఏడు పాపేస్తే ఇస్తావా? నా ఇస్తాను. ఏడు మన దగ్గర ఉండదు, ఏడు పాపేయడం కోసం ఏదో అంటాం అనుకోండి, వాడు చూస్తారు కొంతసేపు తీసుకుందా ఏదైనా పట్టుకొస్తున్నాయి చూస్తారు. ఒక 2-3 నిమిషాలు నేను అడిగానమ్మా, నువ్వు ఇస్తా అన్నావు, మమ్మల్ని ఇవ్వమ్మా అని. నువ్వు ఏడు పాపే ఇస్తాను. మనం ఎన్నిసార్లు అలా అంటుంటే అన్నిసార్లు నోరు మూస్తాడు, అన్నిసార్లు మళ్ళీ అన్నీ అడిగి. అలాగే మనస్సు కూడా ఎగురుతూ ఉంటుంది, ప్రాణం ఆపేసి వచ్చి పడిపోతుంది, మళ్ళీ ప్రాణం ఇవ్వగానే మళ్ళీ వెళ్ళిపోతుంది, మళ్ళీ లాగుతాం మళ్ళీ వస్తుంది, పడిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంటుంది. కాబట్టి ప్రాణబంధనం చేయడం వల్ల, ప్రాణాయామం చేయడం వల్ల మనకు పూర్తిగా ఉపశమనం పొందదు, పూర్తిగా నా ఆత్మస్థితి ఎందు నా స్వరూప స్థితికి రాదు, తాత్కాలికంగా పడిపోతుంది తప్ప లోపలికి ప్రవేశించదు మనస్సు. మరి ఇప్పుడు ఏం చేయాలి? లయం వల్ల మనస్సు ఏమీ కాదు, నాశనం చేయాలి. మనోనాశనం. మొదటిది లయం అంటే అబ్జార్ప్షన్, నాశనం అంటే డిస్ట్రక్షన్. అబ్జార్ప్షన్ ఈజ్ కాల్డ్ లయం, డిస్ట్రక్షన్ ఈజ్ కాల్డ్ నాశనం. ఇప్పుడు మనోనాశనం చేయాలి, మనస్సుని పూర్తిగా తీసిపారేయాలి. కుదురుతుందో లేదో చేయాలి ఆ సాధన. దానికి కూడా ఒక సాధన ఉంది. మనస్సుని నాశనం చేయడానికి ఒక సాధన ఉంది. ఏది సాధన? అష్టాంగ యోగాల్లో ఒక సాధన. పాతంజలి మహర్షి ఒక యోగ సాధన చెప్పారు. ఏమిటా యోగ సాధన అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. ఏమిటి? యోగ చిత్త వృత్తి నిరోధ. యోగము అంటే అర్థం ఏంటంటే మనస్సులో ఏ ఆలోచన కదలనివ్వకుండా చూడడమే. ఆలోచన కలిగితేనే కదా మనస్సు పుడుతుంది, మనస్సు బ్రతికుంటుంది. ఇందాక చూసాం మనం. మనస్సు బ్రతికుండాలంటే ఏం చేస్తుంది? అది ఆలోచిస్తూనే ఉంటుంది, కోరుకుంటూనే ఉంటుంది, పరిగెడుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆలోచన కదిలితేనే కదా మనస్సు ఉంటుంది. ఇప్పుడు ఆలోచించకుండా చేసేస్తే మనస్సుని, ఇక మనస్సు పడిపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు దానికోసం ఒక యోగం అన్నమాట. దానికి ఏమన్నారు? ఆ మనస్సుని పూర్తిగా నాశనం చేయాలని అంటే ఆ నాశనం చేసిన స్థాయిలో మనస్సు ఎప్పుడైతే నాశనం అయిపోతుందో ఆ స్థాయిని యోగంలో సమాధి అన్నారు. ఏమన్నారు? మనస్సు పూర్తిగా నాశనం అయిపోయి పడిపోతే దాన్ని ఏమన్నారు? సమాధి అన్నారు. అంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగము అంటే చిత్తం యొక్క వృత్తిని నిరోధించడమే యోగం. ఆ వృత్తి ఎప్పుడైతే నిరోధింపబడిందో అక్కడ అవరోధాలు తొలగిపోయాయి, మనస్సు పడిపోయింది. ఇంకా మనస్సు ఎప్పుడైతే పడిపోయిందో హాయ్ ఆనందం. మెయిన్ స్విచ్ చేస్తేనే కదా ఈ జంజాటం లంపటాలన్నీ. మెయిన్ స్విచ్ ఆపేస్తే కాబట్టి సమాధిలో అనుభవం ఏంటంటే ప్రతి యోగికి
ఏ యోగి అష్టాంగ యోగాలను అభ్యసించి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి వీటన్నిటిని అనుసరించి 7 అంగాల్ని అనుసరించి 8వ అంగీ అయినటువంటి సమాధి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ సమాధిలో యోగి ఏమైపోతారంటే దేహం ఉండదు, ప్రాణం ఉండదు, మనస్సు ఉండదు, ప్రపంచం ఉండదు, పరమాత్మ ఉండదు, జీవుడు ఉండదు, ఎవరు ఉండదు. అంతా కూడా సమాధి. జీ అంటే ఏమిటి? బుద్ధి. సమా అంటే సమత్వాన్ని పొంది ఉంటుంది, విషమత్వం ఉండదు, ఈక్విలిబ్రియం ఉంటుంది, ఈక్వాలిటీ ఉంటుంది. అక్కడంతా ఒకటే పడిపోయి ఉంటుంది, రెండవది ఉండదు అక్కడ. అది ఎలాంటి తెలుసండి? మన నిద్రపోతే ఎలాగైతే ఒకటే ఉందో నిద్రలో, రెండవది ఏముందా నిద్రలో? లేదు. అలాగని సమాధిలో కూడా రెండవది ఉండదు ఆ యోగికి. అయితే మన నిద్ర ప్రయత్నపూర్వకంగా వచ్చింది కాదు, అప్రయత్నంగా వచ్చింది, ప్రాకృతికంగా వచ్చింది. సమాధి అనేది వాడు పురుషార్థంగా ప్రయత్నించి సాధనతో తెచ్చుకుంది. కాబట్టి మనం ప్రయత్నపూర్వకంగా పడుకోలేదు, అలా పడుకుంటే మనసు పడిపోయిందంటే. కాబట్టి ఆ మనసు ఎప్పుడైనా లేస్తుంది. ఇప్పుడు సమాధిలో యోగికి ఏంటంటే వాడు ఎప్పుడు లేపితే అప్పుడే లేస్తుంది. మనం నిద్రకి సమాధికి ఆ తేడా ఉంది. ఏమిటా తేడా? నిద్రలో మనసు తనంత తాను పడిపోయింది కనుక తనంత తాను లేచిపోతుంది ఉదయం. మిమ్మల్ని ఎవరైనా లేపాలా? ఉదయం లేకుంటాను లేచిపోతున్నారు. కానీ సమాధిలో యోగి ప్రయత్నపూర్వకంగా కష్టపడి ఆ మనస్సుని నాశనం చేయడం కోసం, నిద్రలో మనసుని పూర్తిగా చంపేయడం కోసం అతను ప్రయత్నం చేసి ఆ స్థితిని పొంది మనసుని పూర్తిగా పడేశాడు. కాబట్టి వాడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడే మనసు పైకి, ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనసు వస్తుంది వాడి. ఇది సమాధిలో యోగి పొందేటువంటి స్థితి. అయితే దీన్ని కూడా రమణ మహర్షి అంటున్నారు, ఇది కూడా క్రియాయుతమైందే, ఇది కూడా కర్మలోకే వస్తుంది, ఇది జ్ఞానం కాదు. ఎందుకని? అసలు బేసిక్ గా మనస్సు పడిపోయింది అనుకోండి, సమాధిలో మనస్సు పడిపోయింది. ఆ సమాధిలో మనసు పడిపోయినటువంటి యోగికి ఏమవుతుందంటే ఒకటి ఆలోచించండి, అన్నీ పడిపోతాయి. అయితే మనస్సు పడిపోయినప్పుడు మనసులో ఉండే అజ్ఞానం కూడా లోపలే ఉంది. మళ్ళీ లేవగానే అజ్ఞానం బయటకు వస్తుందండి. మళ్ళీ వాడికి భేదం ఉంటుంది, పరమాత్ముడు, జీవాత్మ, ప్రపంచం, నేను, ఈ భార్య భర్త, సంసారం. ఒకసారి ఒక గొప్ప యోగి వాడు, నేను గొప్ప యోగిని, సమాధిలో గంటలు గంటలు నేను కూర్చుంటాను, రోజులు కూర్చుంటాను, సంవత్సరాల తరబడి కూర్చుంటానని చెప్పి ప్రకటించారు. ప్రకటిస్తే ఆ రాజుగారు ఆ రాజ్యంలో ఏం చేశారనంటే, అబ్బా ఇంత యోగి మా రాజ్యంలోకి వచ్చాడా, ఎంత గొప్పవాడు అని చెప్పి ఆ రాజుగారు వెళ్ళి, యోగి గారు మీరు ఏం కోరుకుంటే అది ఇస్తా అంటే, ఏం కోరుకుంటే అది ఇస్తావా అన్నారు. ఏం కోరుకున్నా అది ఇస్తానన్నారు. అప్పుడు ఆ రాజుగారు అన్నారు, మీకు మంచి యవ్వనంలో ఉండేటువంటి సుందరాంగులు ఇస్తాను మీ సేవ చేయడానికి, మీకు రాజ్యంలో సగం భాగం ఇచ్చేస్తాను, ఏనుగులు ఇస్తాను, గుర్రాలు ఇస్తాను, మీకు ఏం కావాలో ధన కనక వస్తు వాహనాలని మీకు గుర్తించేస్తాను అంటే. అప్పుడు ఆ యోగినారట, అయితే ఇదే చాలా చూడండి, 2 సంవత్సరాలు నేను సమాధిలో వెళ్తాను. మొత్తం మీద ఆ యోగి కష్టపడి కూర్చున్నారు. ప్రపంచ రాజ్యంలో అందరూ వచ్చేసారు, కూర్చున్నాడు సమాధిలో, వెళ్ళిపోయాడు సమాధిలో. ఏమీ లేదు అసలు, అలా శరీరం అలా ఉంది, ఆహారం లేదు, నీళ్లు లేదు, గాలి లేదు, ఏమి లేదు, ఆ శరీరం అలానే ఉంది. అయితే ఒక గొప్ప విషయం తెలుసండి, సమాధిలో వెళ్ళేటప్పుడు ఆ దేహం ఎలా ఉంటుందో వచ్చేటప్పుడు కూడా అలానే ఉంటుంది. అది గొప్ప విషయం. కొద్దిగా చిక్కుంటుందేమో తప్ప అంత మించి పెద్ద ఏం డ్యామేజ్ అవ్వదు, అంత ఫ్రెష్ గానే ఉంటుంది. అంటే ఇప్పుడు ఆపిల్ పండు, టమాటాలు మీరు కొనుక్కొచ్చారనుకుంటే బయట పడేస్తే బాగా నలిగిపోయి ముగ్గిపోయి ఒకలాగా అయిపోతుంది. ఫ్రిడ్జ్ లో పెట్టారనుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందుకే సమాధి కూడా ఒక మంచి ఏసీలు ఉన్నాడు, హాయిగా ఉంటుంది, బాడీ ఫ్రెష్ గా ఉంటుంది, ఏం కాదు. 2 సంవత్సరాలు సమాధిని పొందాడు ఆ యోగి. తర్వాత సమాధి నుంచి బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అందరూ రచించి అబ్బాబ్బా యోగిని ధనాలు పెట్టేస్తున్నారు, రాజుగారు దాసులు అయిపోయారు, అన్ని అయిపోయారు. అప్పుడు ఆ యోగి, రాజా నువ్వు నాకు ఏవేవో ఇస్తాను కదా వెళ్ళి ఇవ్వను. రాజుగారు అన్నారు, మీ సమాజం